హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. చూసారా, ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను బయటికి వెళ్ళి కాసేపు ఉన్నాను. నేను వెళ్ళి వచ్చేసరికి ఇల్లంతా చూడండి, డ్రెస్సింగ్ టేబుల్లో మొత్తం లాగి బయటేసి సిద్ధు చూడండి ఎలా చేసేసాడో. అసలు ఇది డ్రెస్సింగ్ టేబుల్ లాగుందా, ఒక చెత్త కుప్పలో పడేసింది దానిలాగా ఉంది. చూడండి, అక్కడ కింద పెట్టిన వస్తువు ఏది మిగలదండి. చూడండి, బ్యాంగిల్స్ అయితే కొన్ని పగిలిపోయాయి కూడా. దీనికేమో అమ్మ వాళ్ళు కీ వేసినట్లేరు. నేనైతే చక్కగా కింద పైన మొత్తం కీస్ ఉంటాయి కదా, అవి మొత్తం క్లోజ్ చేసుకుంటాను ఎప్పుడు చూసినా. చూడండి, ఇది కూడా నేను కీ వేసాను. కీ వేయకముందు మొత్తం లాగేసి అలా చేసేసాడు లోపల. అలా ఉండదు ఎప్పుడు. మా డ్రెస్సింగ్ టేబుల్ చాలా నీట్గా ఉంటుంది. నెలలో 2 times అన్నా సర్దుకోవాల్సిందే, ఎందుకంటే సిద్ధు అలా చేసేస్తాడు. ఇక్కడికి వస్తే మాత్రం చూడండి, ఇదంతా చేసి నాకేం తెలియనట్టుగా నిద్రపోతున్నాడు. నిద్రపోయేటప్పుడు కూడా ఒక బాల్ చేతిలో పెట్టుకుని పడుకున్నాడు. ఇంట్లో చూడండి, కొన్ని నేను ఇండోర్ ప్లాంట్స్ అయితే పెట్టాను. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. పెట్టి 1 week 2 weeks అవుతుంది. మనీ ప్లాంట్ అయితే మంచి గ్రోత్ అయితే ఉంది. ఈ పెట్టినవి ఏవైతే ఉన్నాయో ఆ డబ్బాలు ఇంట్లో నాన్న మందు కొట్టినప్పుడు వచ్చిన డబ్బాలు క్లీన్ చేసేద్దాం. ఎలా క్లీన్ చేస్తాననేది మొత్తం వీడియో చూడండి. మధ్యలో మళ్ళీ లేచి చూసి మళ్ళీ లేచాడ్రా బాబాయ్ అనుకునేలా పడుకున్నాడు. ఇంకా నయ్యం. ఇవన్నీ 4 years బ్యాక్ నా మ్యారేజ్కి నేను వేసుకున్న బ్యాంగిల్స్. అవి ఈ పైన ఉన్నవి మొన్న అమ్మ తిరునాళ్ళు తీసుకున్నవి. చాలా వరకు మ్యారేజ్కి వచ్చిన గాజులు, ఇంకా శారీ సెట్స్ ఉన్నాయి. ఇదంతా మొత్తం తీసేసి నేను పక్కన పడేశాను. మొత్తం ఒకసారి క్లీన్ చేసేద్దామని. చూశారు కదా, ఇక్కడ చాలా ఉన్నట్టున్నాయి. కానీ ఇవన్నీ సదిరితే ఎంతో ఉండవు నాకు తెలిసి. ఎందుకంటే ఒక చోట పెట్టుకుంటే ఎక్కువగా అనిపించదు, ఇలా పడేస్తే మాత్రం చాలా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. చూడండి, డ్రెస్సింగ్ టేబుల్ అంతా చాలా డస్ట్ పట్టేసింది. మా ఇల్లు రోడ్డు పక్కనే కాబట్టి ఆ డస్ట్ కూడా వస్తుంది ఇంట్లో. పర్టికులర్గా ఈ క్లీనింగ్కే చాలా టైం మనం కేటాయించాల్సి వస్తుంది. బూజు కానీ ఈ డస్ట్ పడటం వల్ల బూజు తొందరగా పడుతుంది. మొత్తం ఇలా నేను క్లాత్ తీసుకుని మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. చాలా దుమ్ము అయితే పట్టింది. ఇది చూసారా, సిద్ధుకి నేను చిన్నప్పుడు ఇలా మౌల్డింగ్ అనేది చేస్తారు కదా, అదేదో నేను ఓన్గా క్రియేట్ చేద్దామని చెప్పి ఇంట్లో ట్రై చేస్తే అటు ఇటు కాకుండా ఇలా అయిపోయింది. ఒక కాళ్ళైనా నేను సేవ్ దాచుకుందాం అనే ఉద్దేశంతో అలా తీసాను. అదైనా మౌల్డింగ్ పౌడర్ వేసేసి ఇంకా తీసేసుకున్నాను. అది చిన్న కాళ్ళు, నా ఏలంతే చాలా క్యూట్గా ఉంది కదా. నేను తర్వాత చూస్తాను మళ్ళీ అది. ఇప్పుడైతే చూడండి, మొత్తం క్లీన్ చేస్తున్నాను. నాకెవరు కెమెరా పట్టుకోవడానికి లేదు. అక్కుంటే కొంచెం డీప్గా వీడియో అయితే తీసేది. మంచి కెమెరా అని చెప్పొచ్చు. ఇల్లు అంతా శుభ్రం చేయడం నాకు చాలా ఇష్టం. ఇంకా నేను పెరిగిన ఇంట్లో నా వస్తువులన్నీ చాలా సేఫ్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటాను. ఎప్పుడు చూసినా నేను ఇంటికి వస్తే నాకు చేసే పనులు ఏవి అస్సలు నీట్గా ఉండరు. ఎందుకంటే నేను కాసేపు అక్కడ ఉండి సిద్ధుని ఇక్కడ పంపించానంటే చాలు, వస్తువులన్నీ తీసి కింద పడేసి ఇలా పాడు చేస్తారు. ఇదైతే నా పెళ్ళప్పుడు జడ. దీనికి అక్కడ జడబిళ్ళలు అనేవి ఉంటాయి కదా, అవి కూడా వచ్చాయి. కాకపోతే అవన్నీ నేను పీకేసి మల్లెపూలు, ఇప్పుడు ట్రెండింగ్ పూల జడలు వస్తున్నాయి కదా, మల్లెపూలతో అలా చేయించుకున్నాను అప్పుడే. అవన్నీ పీకేశారు. కొత్తగా మళ్ళీ పెట్టించుకోవాలి. ఇలా పక్కన పెడుతున్నాను. దాన్ని కూడా ఒక బాక్స్లో పెట్టి దాస్తాను. చూడండి, ఇప్పుడు నా చేతిలో ఉన్నవి ఆ వాచ్ బాక్సులు. ఇవి మా మావయ్య మా ఇద్దరికి, అక్క చెల్లెలు ఇద్దరికి కొనిచ్చారు. ఆ బాక్సులు అలానే డ్రెస్సింగ్ టేబుల్లో మూలలు ఉంటాయి. దాంట్లో ఏవో ఒకటి అమౌంట్, కరెంట్ బిల్లు ఏవో ఒకటి పెట్టుకుంటూ ఉంటారు. అక్కడైతే సేఫ్గా అట్లానే ఉంటాయి అని చెప్పేసి. దీంట్లో చూడండి పర్సులో ఏమున్నాయో. సిద్ధుకి ఉగ్గు గిన్నె ఉంది కదా, అది దీంట్లో పెట్టిందమ్మ. ఇంకా దీంట్లో గోళీలు అయితే ఉన్నాయి. చాలా రోజులైంది గోళీలు చూసేసి. ఇంకా వ్యాస్లైన్, సిద్ధుకి మామయ్య ఫేస్ క్రీమ్ అయితే యూజ్ చేశాను. అది కూడా ఇలా క్లీన్ చేసుకుని అన్నీ ఇలా పెట్టుకుంటున్నాను. ఇది చూడండి, పర్పుల్ యాప్లో నుంచి ట్యాన్ రిమూవ్ ఫేస్ గ్లో కోసం అది తీసుకున్నాము. చాలా ట్రెండింగ్గా ప్రతి షార్ట్లో ప్రతి యూట్యూబర్ చేస్తున్నారు కదా వీడియోస్. మేము కూడా పర్పుల్ యాప్ నుంచి కొన్నాము. buy 1 get 1 ఫ్రీలో. నైట్ గ్లో క్రీమ్ ఒకటి, ఇది ట్యాన్ రిమూవ్ క్రీము. ఇద్దరం ఒకటి యూజ్ చేస్తున్నాము. రిజల్ట్ అయితే చాలా బాగుంది. ట్యాన్ రిమూవ్కి చాలా యూజ్ అవుతుంది. మీరు కూడా
మన ఛానల్ చూసి ఎవరైనా అది కొనాలనుకుంటే నిజంగా కొన్ని యూస్ చేసుకోవచ్చు. ఈ ఎండాకాలంలో ట్యాన్ రిమూవ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కిన్ గ్లోయింగ్గా కూడా కనిపిస్తుంది, స్కిన్ కూడా పాడవదు. ఇంకా చూడండి ఇక్కడ కింద కూడా చాలా పడిపోయి ఉన్నాయి. ఇక్కడ అన్నీ తీస్తున్నాను. ఇక్కడ బ్యాంగిల్స్ అన్నీ ఇప్పుడు పైన సరిపోయినంత వరకు పెట్టి, మిగతా ఒక బాక్స్ ఉంది బ్యాంగిల్స్ బాక్స్ లాగా, అది ఇలా బ్యాంగిల్స్ బాక్స్ లాగా యూజ్ చేసుకుంటున్నాను నేను. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇలా సింపుల్గా మన దగ్గర ఇంట్లో ఉన్న వాటితోనే మనము బ్యాంగిల్స్ సెట్ కూడా చాలా చేసుకోవచ్చు. వాటికి బాక్స్లు నీటి బాక్స్లు అన్నీ కొనాల్సిన అవసరం లేదు. ఇది ఏదో మెడికల్ బాటిల్ వచ్చింది దీంట్లో, దాంట్లో అవి తీసేసి ఇంకా ఇవి పెట్టాము. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్లో ఎక్కువైపోయినాయి బ్యాంగిల్స్ అనేవి, అందుకని చెప్పేసి ఎక్స్ట్రా ఉన్నాయి దీంట్లో పెట్టేశాను. ఒక సెట్గా బాగుంది కదా, దీన్ని ఎక్కడ పెడదాం అనేది నెక్స్ట్ చూడండి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా మౌల్డింగ్ చేశాను సిద్ధుది అని చెప్పి. మౌల్డింగ్ చాలా ఈజీ, కాకపోతే కొంచెం ఫస్ట్ టైం కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా వచ్చేది. నేను ఫస్ట్ టైం ఇలా డిప్ చేయటం వల్ల పౌడర్ అంతా పాడు చేసేసాను. ఇదైనా దాచుకుందామని చెప్పి అలాని చాలా జాగ్రత్తగా దాచుకుంటున్నాను. ఇది వచ్చేసి నా మ్యారేజ్ది వడ్డానము. చూడండి తీసుకొచ్చి అలా పడేశారు. ఇది ఇలా సపరేట్గా పడేస్తే కలర్ అనేది చేంజ్ వస్తుంది, అందుకని చెప్పి దీన్ని ఒక బాక్స్లో పెట్టి భద్రంగా దాద్దాం. పక్కన పెడుతున్నాను. ఇవన్నీ ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్లో పెట్టేసి దాద్దాము. ఇంకా చూడండి చైర్లో చాలా ఉన్నట్టు అనిపించింది కదా, కానీ అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసి పెడితే ఏమీ అంత లేదు. ఫౌండేషన్ క్రీమ్స్, శానిటైజర్స్ ఇంట్లో అంత ఎక్కువే ఉండదు. ఇది చూసారు కదా, ఇంతకుముందు అమెరికా నుంచి మా అత్తయ్య తీసుకొచ్చారు మేకప్ కిట్ బాక్స్. ఇది దాన్ని యూజ్ చేసుకున్నా సిద్ధు దెబ్బకి, ఎందుకంటే సిద్ధు ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేసి ఒక్కొక్కటి ఒక్కో చోట విసిరేస్తాడు. అందుకని చెప్పి ఏ బాక్స్ని వదిలేయకుండా ఇలా అన్నీ ఇలా దాస్తూ ఉంటాను నేనైతే. ఇప్పుడు దీంట్లో వడ్డానాన్ని పెట్టేస్తున్నాను, కలర్ చేంజ్ అనేది కూడా అనిపించదు. ఇంకా ఏ బాక్స్కి ఆ బాక్స్ అన్నీ ఇలా ఉన్నాయి నా దగ్గర. చాలా ఇలా మంచిగా దాచుకుంటే కలర్ చేంజ్ అవ్వదు, దేనికి దానికి పెట్టేసుకుంటే. ఇవి చూడండి మొన్న తిరునాళ్ళు వెళ్ళినప్పుడు అక్క ఇవి నాకు తెలియకుండా తీసుకుందంట. చాలా బాగున్నాయి కదా, ఎలా ఉందని కామెంట్ చేయండి. ఇంకా ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కటి. ఈ బాక్స్లో అయితే అక్క వడ్డానం నా మ్యారేజ్కి తీసుకుంది, 4 years అవుతుంది. కలర్ కూడా చేంజ్ అవ్వలేదు, చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇవన్నీ జ్యువెలరీస్ అన్నీ నా మ్యారేజ్ అప్పుడు చిలకల పూడి అని అక్కడికి వెళ్ళి తీసుకున్నారు. అక్కడ ఫేమస్ ఇలాంటి 1 gram గోల్డ్ లాంటివి చాలా ఉంటాయి. పెళ్ళిళ్ళ సెట్లు, వడ్డానాలు కానీ తీసుకుని వచ్చిన ఎన్నాళ్ళైనా కానీ కలర్ అనేది చేంజ్ ఉండదు. ఈ 4-5 years అవుతుంది. ఇంతవరకు ఎన్నోసార్లు పెట్టుకున్నాను, అస్సలు బాగోలేదు. చూడండి నా కెమెరా మన లేకపోవటం వల్ల మీకు అంత క్లారిటీ లేదని మళ్ళీ తీసుకుని వచ్చి ఇవన్నీ చూస్తున్నారు. బాక్స్లో చూసారు కదా ఎలా పెట్టానో. ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి కూడా బాక్స్లో పెట్టేసుకుని అంత. ఈ మేకప్ బాక్స్ నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి చూసారు కదా తిరుపతిలో తీసుకున్నాను. 100కి 3 దండలని 2 ఎక్కడో పడేశాను. ఇది ఒక్కటి అసలు పెట్టుకోలేదు. కొంటామే కానీ ఆడపిల్లలకి ఆశ అంటే ఇదేనేమో. ఈ ఇయర్ రింగ్స్ అన్నీ నేను తిరునాళ్ళలో తీసుకున్నవి, అన్నీ ఇలా బాక్సెస్లో వేరువేరుగా పెట్టుకుంటాను. నా దగ్గర అంటే ఇయర్ రింగ్ బాక్స్ ఉంది, ఆ అమ్మ వాళ్ళ ఇంట్లో అక్కకి లేదు. ఎందుకంటే అక్కడికి ఇక్కడికి నేను ఇయర్ రింగ్స్ తిప్పుతూ ఉంటాను. చూడండి బటర్ఫ్లై ఇయర్ రింగ్స్, సిల్వర్ జ్యువెలరీ చాలా బాగుంది కదా. సిల్వర్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి సెట్స్ చాలా బాగుంటాయి. ఇంతకుముందు చౌక తీసుకున్నాము, అది ఎన్ని రోజులు పెట్టుకున్నాను. ముందు వీడియోస్లో మీరు చూడండి, మీకు కూడా అర్థమవుతుంది మా జ్యువెలరీ ఎంతలా ఉంటుందో. ఇది తిరునాళ్ళలో తీసుకున్నాం కదా యాష్ కలర్. తర్వాత రోజు మళ్ళీ వెళ్ళి మా అక్క ఈ పింక్ కలర్ తీసుకుంది, చాలా బాగుంది. ఇంకా బయట ఉన్న ఇయర్ రింగ్స్ అన్నీ ఇలా ఒక దాంట్లో కలర్ ఒకే కలర్ ఉన్న దాంట్లో వేస్తాను, ఎందుకంటే సేమ్ కలర్ అన్నప్పుడు ఏం అవ్వవు. ఇంకా ఇలా బాక్స్ అన్నీ ఇలా ఇలా చేస్తే సిద్ధు కూడా ఎక్కువగా కనిపించడు, ఎందుకంటే ఈ బాక్స్ ఓపెన్ చేయటం అంత ఈజీ కాదు. ఇది చూసారు కదా, బెల్ట్ అయితే తీసుకుంది మొన్న తిరునాళ్ళలో. తన బర్త్డే వస్తుంది, ఆ డ్రెస్ మీదకి సెట్ అవుతుందని బెల్ట్ తీసుకుంది. అటు ఇటు హుక్కులు అయితే ఇచ్చారు అడ్జస్ట్మెంట్ కోసం కూడా. చాలా బాగుంది బెల్ట్ అయితే. దీన్ని ఇలానే పెడితే కలర్ అనేది చేంజ్ వస్తుంది, ఆ స్టోన్స్ అన్నీ పోతాయి కదా. చూడండి నేను చూపించినట్టుగా పెట్టకుండా దాన్ని రివర్స్లో ఇలా పెట్టండి.
ఇలా తిప్పి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకున్నారనుకోండి, కలర్ అనేది ఆ స్టోన్స్ అనేది కూడా కలర్ చేంజ్ రాదు. ఇలా ఏదన్నా చిన్న కవర్లో పెట్టేసి లోపల పెట్టుకున్నారంటే చాలా మంచిగా ఉంటుంది. వస్తువు అనేది ఎప్పటికీ చెడిపోదు. మనం చేసుకునే జాగ్రత్తల్లోనే మన వస్తువులు కానీ మనం కానీ మన అంత బాగుండేది. ఎట్లా అంటే మనం చేసే జాగ్రత్తల వల్ల మన వస్తువులు కానీ మన బట్టలు కానీ ఏదైనా మనం లైఫ్లో ఏదైతే తీసుకుంటున్నామో కొంచెం ఆలోచించి కొంచెం అన్నీ చేసుకుంటే అంత హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి జ్యువెలరీస్ పాడైతాయి అనే ఆలోచన కూడా ఉండదు. చూడండి ఇక్కడ ఇయర్ రింగ్స్ ఎలా పడేశారో, ఇవన్నీ తీసి నేను ఇలా బాక్స్లో అయితే చాలా ఉన్నాయి. ఏ బాక్స్కి ఆ బాక్స్కి ఇలా పెట్టేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. చూశారు కదా, ఏది పడితే అవి ఉన్నాయి ఇక్కడ. అవన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి అన్నీ తీసి లోపల పెట్టేద్దాం. స్టిక్కర్స్ ఏంటి, మేకప్ బాక్సులు ఏంటి, ఇంకా శానిటైజర్స్ ఏంటి, ఇంట్లో వాడుకునే మందులు కూడా ఉన్నాయి ఇక్కడ. చూసారా, దారబందులు కూడా ఉన్నాయి. ఈ టిక్కీస్ అన్నీ తీసి ఒక అట్ట ముక్క కానీ దేనికైనా ఒక చోట పెట్టుకుంటే అవే ఉంటాయి. అలా మంచిగా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. రబ్బర్ బ్యాండ్స్ కూడా చూడండి ఎలా పడేశారు. ఇదైతే ఈ బాక్స్లో ఉన్నదైతే బ్రాస్లెట్. ఇంతకుముందు హనీ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ షాపింగ్ చేయడానికి ఇలా 1 గ్రామ్ గోల్డ్ కూడా పెట్టారు. ఈ బ్రాస్లెట్ అయితే అక్కకు బాగా నచ్చి తీసుకుంది. కాస్ట్ వచ్చేసి 130 రూపీస్ ఏమో పడింది. నాకు అంతగా ఐడియా లేదు. చూడండి చాలా బాగుంది కదా, అచ్చం గోల్డ్లో అందాగా. మా అక్కకి నాకు ఎప్పటి నుంచో ఇది బ్రాస్లెట్ చేయించుకుందామని గోల్డ్ది అనుకుంటున్నాము. ఎప్పటికైదో చూడాలి. చేయించుకున్నప్పుడు మీకు షేర్ చేసుకుంటాం. కానీ ఇప్పట్లో అయ్యేదట్టు లేదులే. కానీ ఇప్పటి వరకు ఈ 1 గ్రామ్ గోల్డ్, ఇవి రోల్ గోల్డ్ చూడండి. ఇలా ఇయర్ రింగ్స్ అన్నీ ఇక దీంట్లో పెట్టాను. చూడండి, ఇవి కూడా పడేశారు. దేనికో దానికి ఉపయోగపడుతుందని ఇలా బాక్సుల్లో క్లోజ్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే అమ్మ మ్యారేజ్ అప్పుడు చిలకలపూడి వెళ్ళినప్పుడు ఇది తీసుకుంది. చాలా బాగుంది కదా, అది కూడా కలర్ అనేది చేంజే కాలేదు. బ్లాక్ బీడ్స్ చాలా బాగుంది. ఇవి కూడా తీసుకుని ఈ బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను నేను. ఆ వీడియో చాలా లెందీ అవుతుందని అనుకోమాకండి. మన వాచ్ టైం కానీ తొందరగా మనం అయిపోవాలి అనుకుంటే 1/2 అవర్ దాకా మనం పెట్టవచ్చు. మీలో ఎవరైనా మన ఛానల్ మొదటగా చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మన వాచ్ టైం అనేది తొందరగా పెరుగుతుంది. ఇలా చూడండి, మొత్తం క్లోజ్ చేసుకొని నేనైతే ఇంకా లోపల పెట్టేశాను. డ్రెస్సింగ్ టేబుల్లో కింద కూడా కీ అనేది ఇచ్చారు మాకు. ఇది చూడండి స్ట్రైట్నర్. ఈ స్ట్రైట్నర్ కొన్ని కూడా నేను 3-4 ఇయర్స్ అవుతుంది. మ్యారేజ్ ముందే కొన్నాం అనుకుంటా. ఇది స్ట్రైట్నర్ ఎదురా బాబా అనుకుని వెతుకుతూ ఉన్నాను. సిద్ధు దీన్ని కూడా వదలలేదు. చూడండి, మొత్తం తీసి బయటేశాడు. వాడు నిద్రపోయి లేచేలోపు ఇవన్నీ చేసేయాలి నేను, లేకపోతే మళ్ళీ ఇవన్నీ నన్ను నేను కూడా సదరేడు. చూశారు కదా, నేను ఒక్కదాన్ని కెమెరా తీసుకోలేకపోతున్నాను. అందుకని చెప్పేసి పక్కన పెట్టి అది లోపల పెట్టేశాను. ఇక రబ్బర్ బ్యాండ్స్ చూడండి ఎలా పడితే అలా పడేశారు. నాదంటే షార్ట్ హెయిర్, నాకు అంత రబ్బర్ బ్యాండ్ యూజ్ అనేది ఉండదు. కానీ మా అక్క అవసరమైనప్పుడు రబ్బర్ బ్యాండ్స్ ఏవి అని అడుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ తీసుకుని ఒక చోటే పెడదాము, మళ్ళీ వెతుక్కోకుండా ఉండొచ్చు. ఈ క్లిప్స్ కానీ అమ్మ పక్క పిన్నిసులు పెట్టుకుంటుంది. అవి అట్టలు ఉన్నా కానీ ఎక్కడెక్కడో పడేస్తూ ఉంటారు. ఇంకా మళ్ళీ పెట్టుకున్న వాళ్ళు ఈవినింగ్ తీసి మరీ అదే అట్టకు పెట్టుకుంటే వెతకాల్సిన అవసరం ఉండదు కదా. కానీ ఎక్కడెక్కడ పడేస్తారు అసలు. ఇప్పటికీ నాకు షార్ట్ హెయిర్ కాబట్టి నేను ఎన్నో టిక్కీస్ అయితే యూజ్ చేశాను, కానీ నా ఏ టిక్కీ పోయేది కాదు. ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి వెతికి దీనికి మరీ పెడుతున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకోవాలి. ఇలా ఒక దాంట్లో పెట్టుకున్నామంటే డ్రెస్సింగ్ టేబుల్ ఓపెన్ చేయగానే మనకి ఇవన్నీ ఉంటాయి. చాలా నీట్గా చదువుకోవాలి. ఎందుకంటే ఇలా చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రతిరోజు ఇందే ఏం పిల్లలరా బాబు వీళ్ళు సైకోగలరా అంటున్నారు డైలాగు. అది నిజమేనేమో అనిపిస్తుంది.
ఏంట్రా మీరు సైకోకాలతో తయారైపోయారని ఒక్కొక్కసారి నాకు కూడా అనిపించి నవ్వుకుంటాను. చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో. ఈ బాక్స్లో అయితే వాచెస్ అయితే పెట్టింది. ఒకసారి వాచ్ బుక్ చేస్తే ఈ బాక్స్ వచ్చింది. ఇంకా ఇంట్లో ఉన్న వాచెస్ కూడా దీంట్లో పెట్టాము. ఇది నాన్న మ్యారేజ్ అప్పుడు వాచ్ పెట్టారంట. ఆ వాచ్ చూడండి ఇంతవరకు కలర్ కూడా చేంజ్ అవ్వలేదు, కానీ పెట్టుకోవట్లేదు. ఈ వాచ్ బుక్ చేసినప్పుడు ఈ బాక్స్ వచ్చింది. ఇదైతే ఫాస్ట్ ట్రాక్ వాచ్, మామయ్య కొనిచ్చిన వాచ్. ఇదే పగిలిపోయిందని చెప్పేసి అది తీసుకున్నాము. ఇంకా ఈ వాచెస్ ఇలానే పడి ఉంటున్నాయి పక్కన. సర్లే బాక్స్లో పెట్టేసి పక్కన పెడదాం, దాంతో ఇప్పుడు ఏమి యూజ్ ఉందని ఇలా పక్కన అయితే పెట్టేశాను. చూసారు కదా మన డ్రెస్సింగ్ టేబుల్ ఎంత నేను మంచిగా చదివినా కానీ కీ వేయిపోతే మాత్రం మా సిద్ధుగాడు తీసి పక్కన విసిరేస్తాడు. ఇది ఇంకా చూడండి సిద్ధు లేచే టైం అవుతుంది. ఇంకా ఫాస్ట్గా నేనైతే ఎక్కడక్కడ తీసి చదివేస్తున్నాను. చూశారు కదా ప్రతి వీడియోలో పెట్టుకునేది కుంకుమని కూడా చాలా సేఫ్గా అక్కడ పెట్టేసుకున్నాను. అద్దం చూడండి మా అక్క స్పెడ్స్ అది. ఇంకా కింద వేస్ట్ అంతా తీసి పడేసాను. ఇవైతే నా పిల్లప్పుడు తెచ్చిన సొగరము జడ ఇలా సేఫ్గా మంచిగా రాసుకున్నాను. డ్రెస్సింగ్ టేబుల్ తెచ్చుకున్న వేస్ట్ అంతా బయట పడేసేసాను. చూడండి మొత్తానికి ఇలా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇల్లు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. డ్రెస్సింగ్ టేబుల్ చూడండి మంచిగా అనిపించింది నాకు. లేకపోతే అక్కడే పడేసి మళ్ళీ సిద్ధులు లెగిసిన తర్వాత మామూలుగా దుమ్ము దులిపేయడం. అందుకనే వాడికి అందకుండా పైన పెట్టాను. వాడికి కావాల్సింది లిప్స్టిక్లు మేము వాడుకునేవన్నీ, వాడికి కావాల్సిన వరకు టాయ్స్ కింద పెట్టాను. ఇంకా తాళాలు వేసానా లేదా అని చెక్ చేస్తున్నాను. చూడండి ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కూడా నాకు అవసరం లేనన్ని ఇలా పెట్టేసుకున్నాను. తాళం వేసేసైతే ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. పిల్లలు ఉన్న వాళ్ళు కంపల్సరీ కీ అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ వెనక కూడా బ్యాంగిల్స్ అనేవి ఉన్నాయి కదా, ఇందాక పెట్టిన బాక్స్లో పెట్టిన బ్యాంగిల్స్ అన్నీ ఇలా కింద పెట్టుకున్నాను. దాని వెనకాలే మనం గట్టిగా తీస్తేనే వస్తుంది అది, అలా పెట్టాను. బ్యాంగిల్స్ అన్నీ దీనికి సెట్ చేసేసాము. ఇంకా ఫైనల్గా అయితే డ్రెస్సింగ్ టేబుల్ చదవడం మొత్తం అయిపోయింది. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఈ మిర్రర్ అనేది వాటర్తో క్లీన్ చేస్తే బాగోదని చెప్పేసి స్ప్రేతో క్లీన్ చేద్దామని ఆగాను. ఇంకా మొత్తానికి ఫైనల్గా డ్రెస్సింగ్ టేబుల్ చదవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి. మా ఇంట్లో నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం కదా, అందుకని ఇండోర్ ప్లాంట్స్ మెల్లిగా ఒక్కొక్కటి చేర్చుకుంటున్నాను. ఇంట్లో కూడా పిల్లలు ఉంటే ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి. మరి ఇంకా లేట్ ఎందుకు.